అమ్మోరు సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 మీ ఈటీవీలో. దేవకి, అసలేం జరుగుతుంది? దానికి నందుకి మధ్య ఏవో స్పర్ధలు తీసుకొద్దామని చెప్పి కోటిగాడికి ఫోన్ చేసి ప్లాన్ చెప్పావు. అక్కడసలు గొడవ ఏమైందో ఏంటో తెలియదు. ఇదేమో ఇక్కడికొచ్చి ఏమీ ఎరగనట్టు చాలా చలాగ్గా మాట్లాడుతుంది. దాని మొహంలో కించిత్ బాధగాని మనసులో అలజడగాని ఏమీ లేదు. పైగా ఆ వైదేహి శాంతిలు ఇందు గురించి దాంతో బెదిరిస్తూ మాట్లాడినా ఇది మాత్రం భయపడకుండా వాళ్ళని మాటలతోనే ఫుట్బాల్ ఆడేసుకుంది. ఇది గట్టిపిండమే. నువ్వు కోటిగాడితో చెప్పిన ప్లాను ఏదీ పనిచేసినట్లేదు. అక్కడేం జరిగినట్టు లేదు. ఇది వెళ్ళి వాణ్ణి కూడా బొట్లో పడేసినట్టుంది. అదేనమ్మా, నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం నీ కొడుకు నేను చెప్పిన ప్లాన్ని సరిగ్గా అమలుపరుచుండడు. ఆ వెధవకి ఏ పని చెప్పినా సరిగ్గా చేయడం చేత కాదు కదా. ముందు వాడికి ఫోన్ చేసి చెప్తా. ఆ తెంగర వెధవ ఒకడు మనం ఒకటి చెప్పామంటే అతి తెలివితేటలు ప్రయోగించి వేరే ఏదో చేస్తాడు. అది అటు తిరిగి ఇటు తిరిగి మనం చేసిన ప్లాను మనకే ఏక్కుమేకై కూర్చుంటుంది. ఇదిగో కనెక్ట్ అవుతుంది చూడు. అక్క చెప్పు. ఏంట్రా నీకు చెప్పేది? చెప్పు తీసుకు కొట్టాలి నిన్ను. నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? కోపం వస్తే నాకు ఫోన్ చేసి తిట్టడమే తప్ప అసలు నీకు ఎందుకు కోపం వచ్చిందో కూడా చెప్పవా? నేనేం చేశానని నన్ను తిడుతున్నావు? చెప్పుతో కొడతానంటున్నావు. నీకు ఫోన్ చేసి ఆ నందు మధుల మధ్య ఎలా స్పర్ధలు తీసుకురావాలో, నువ్వేం మాట్లాడాలో అంతా పూసగుచ్చినట్టు చెప్పాను. నేను చెప్పింది చెప్పినట్టు చెప్పి చచ్చావా? మధు అక్కడికొచ్చాక గొడవైందా లేదా? ఓ, తమరు దాని గురించి తిడుతున్నారా? అక్క, నువ్వు చెప్పింది చెప్పినట్టు అక్షరం పొల్లు పోకుండా చెప్పాను. మొదట నేను చెప్పేటప్పుడు వాడు పెద్దగా ఇదేం పట్టించుకోకుండా నన్ను బయటికి వెళ్ళమని చెప్పి పంపించేశాడు. నేను తీసుకెళ్లిన తిండి కూడా వాడు ముట్టుకోలేదు. సరిగ్గా అదే సమయానికి మధు కూడా ఆఫీస్కొచ్చింది. వచ్చి రాగానే ఇందుతోటి నవ్వుతూ మాట్లాడుతుంటే దాని గురించి కూడా ఇంకో 4 మాటలు ఫిట్టింగ్ పెట్టి చెప్పాను. అసలు అత్తగారికి బాగోకపోతే ఎంత సంతోషంగా ఉందో చూడు, వాళ్ళ అక్కతో ఎంత హ్యాపీగా మాట్లాడుతుందో చూడు అని నందుకి ఎక్కేసి చెప్పాను. ఆ తర్వాత మధు నందు రూమ్కి వెళ్ళింది. లోపల మాట్లాడుకుంది నేను వినలేదు, కానీ బయటనుంచి చూస్తుంటే ఆ గ్లాస్ డోర్ నుంచి వాళ్ళేదో గొడవ పడుతున్నట్టు స్పష్టంగా కనపడింది. నందుగాడు దాన్ని చెడామడా తిట్టేసింది మాత్రం నాకు అర్థమైంది. రేయ్, నిజం చెప్పరా? అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నానే, నేను నిజం చెప్తున్నా. మరదేంట్రా? అది ఇంటికొచ్చాక దాని మొహంలో ఏమాత్రం ఆందోళన లేదు, కించిత్ బాధ లేదు, ఏమీ జరగనట్టు మామూలుగానే ఉంది. అది నాటకాలు ఆడుతుందక్క. నందు గదిలోంచి బయటకొచ్చేటప్పుడు మొహం వేలాడ తీసుకునే వచ్చింది. మళ్ళీ రోతరగాడు మాట్లాడేటప్పుడు ఏమీ జరగనట్టు నవ్వుతూ మాట్లాడి ఇంటికి బయలుదేరొచ్చేసింది. ఇంటి దగ్గర కూడా నీ ముందు అలాగే ఉన్నట్టుంది. మీకు విషయం తెలియకూడదని జాగ్రత్త పడుతూ మామూలుగా ఉందనుకుంటా. కానీ వాళ్ళిద్దరి మధ్యనైతే గొడవ జరిగిందక్క. ఇది మాత్రం నిజం. సరే, నువ్వు ఫోన్ పెట్టు. ఇక నుంచి నన్ను విషయం తెలుసుకుని పొరపాటుంటే తిట్టక్క. ఫోన్ ఆన్ చేయగానే చెడమడ తిట్టేసి నా మూడ్ ఆఫ్ చేస్తావు. ఈ మూడ్ ఆఫ్ అయిన కోపంలో ఇప్పుడు ఆఫీసులో ఉన్న ప్రతివాడికి కాఫీలో పంచదారకు బదులు ఉప్పేసిస్తాను. వాడు గొడవైందనే చెప్తున్నాడమ్మా. కానీ అది ఇక్కడ మన ముందు బయటపడకూడదని గుమ్మనంగా ఉందనుకుంటా. దీనికి ఇది సరిపోదు, వేరే ప్లాన్ వేయాలి. అవును దేవకి, దానికి ఇలాంటి చిన్న చిన్న స్పర్ధలు కాదు, ఏదైనా పెద్దగా చెయ్యాలి. ఏదీ పెద్దగా చేయక్కర్లేదమ్మా. ఈ చిన్న చిన్న స్పర్ధలే పెద్ద పెద్ద గొడవలుగా మార్చాలి. నందు ఇంటికి రాగానే ఇప్పుడు జరిగిన గొడవకి కొనసాగింపుగా ఆ మధు గురించి లేనిపోనివి నూరిపోయాలి. మళ్ళీ గొడవ మొదలవ్వాలి. ఈ చిన్న గొడవ చిలికి చిలికి గాలివానై పంతాలు పట్టింపులకి పోతారు. మనం వాటిని
తెగేదాకా లాగాలి. నిజమే, నీ కొడుకు రాని నువ్వు అన్నట్టే చేద్దాం. చిచి, ఏంటో ఈ కర్మ. ఈ వాంతులేంటి? ఇవన్నీ నేను క్లీన్ చేయాల్సిన కర్మేంటి? చిచి. గౌరీ, ఏమైంది? సారు. ఏంటేదో చిరగ్గా ఉన్నావు? అబ్బే ఏం లేదు సారు, సుధీర్ బాబు గది క్లీన్ చేసి వస్తున్నాను. గది క్లీన్ చేసి రావడానికి ఇంత చిరాగ్గా ఉన్నావేంటి? సారు, తప్పుగా అనుకోకండి. సుధీర్ బాబు బాగా తాగి రూమంతా వాంతులు చేసుకున్నారు. రూమంతా గలీజ్గా ఉంది. అదంతా క్లీన్ చేసి వస్తున్నాను. అదే. ఐఎమ్ సారీ గౌరీ. అయ్యో సారు, మీరు సారీ చెప్పడం ఏంటి? సుధీర్ బాబేదో తెలియక చేశారు, నేను క్లీన్ చేసేశాను. సరే, నువ్వు వెళ్ళు గౌరీ. అలాగే సారు. రేయ్, దేరా, రేయ్, రేయ్, రేయ్. తాగి తందనాలడి వాంతులు చేసుకుంటున్నావేంట్రా? ఇదిగో చేయి తీయండి. ఆ చొక్కా పట్టుకుంటారేంటి? చొక్కా పట్టుకోవడం కాదురా, నిన్ను పీక పిసికి చంపేయాలరా. చంపుతారా? చంపండి. ఏమనుకుంటున్నారు నన్ను? నేను ఇలాగే వదిలేస్తే సర్వనాశనం అయిపోతావు. ఆల్రెడీ నాశనం అయిపోయాను. మీరు దాని గురించి ఏం బాధపడక్కర్లేదు, సంతోషపడండి. రేయ్, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. మత్తులో నీ ఇష్టానికి బాగామంటే చంపేస్తాను చెప్తున్నా. మావయ్య, మావయ్య, ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. నువ్వుండమ్మా. ఏం చేశాడో తెలుసా వీడు? మీరుండండి. ఏం చేస్తున్నారు మీరు? కొట్టి చంపేస్తారంట, చంపేయమనండి. రేయ్, సుధీర్, దయచేసి మీరు మాట్లాడకండి. మీరు రండి మావయ్య, రండి మావయ్య. ఏంటి మావయ్య ఇది? నాకు ఈ కర్మేంటని నేను బాధపడుతూ ఉన్నానమ్మా. నేనేం పాపం చేశానమ్మా? ఇలాంటోడు నా కడుపును పుట్టి అనుక్షణం బాధ పెడుతూనే ఉన్నాడు. చూసి చూడనట్టు పట్టించుకోకుండా ఉంటే అయినా వాడి ఇష్టానికి ఉంటాడని అనుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతున్నాడు. వాడు చాలా దారుణంగా తయారాయనమ్మా. పొద్దున్నే తాగి రూమ్ అంతా వామిటింగ్స్ చేసుకుని గబ్బు గబ్బు చేశాడు. పాపం ఆ గౌరీ అవన్నీ క్లీన్ చేసి సణుక్కుంటూ తిట్టుకుంటూ వెళ్తుంది. పాపం వాళ్ళు మనుషులే కదమ్మా. మన ఇంట్లో పనిచేస్తున్నంత మాత్రాన ఈ నాన్సెన్స్ అంతా భరించాల్సిన కర్మ వాళ్ళకేంటి? అందరి ముందు చులకనైపోతున్నానమ్మా. నా వల్ల కావడం లేదు. అసలేమాత్రం భరించలేకపోతున్నాను. మావయ్య, దయచేసి అరిచి మాట్లాడకండి. ఇదంతా అత్తయ్యకి తెలిస్తే ఎంత బాధపడతారో తెలుసా? ఇవి అత్తయ్యకి తెలియడానికి వీల్లేదు. సైలెంట్ గా ఉండండి. సైలెంట్ గా చేతులు ముడుచుకొని కూర్చుంటే వాడు ఇంకా దారుణంగా తయారవుతాడమ్మా. లాభం లేదు. వీడిని 4 పీకైనా సరే కాళ్ళు చేతులు కట్టిపడేస్తేనే వాడు దారికొస్తాడు. లేదు మావయ్య, మీరు ఆవేశంతో సుధీర్ని ట్రీట్ చేస్తున్న విధానం, మీరు మాట్లాడుతున్న మాటలు అతన్ని మరింత బాధపడుతున్నాయి, మరింత ఊబిలోకి నెట్టేస్తున్నాయి. సుధీర్ బాగుపడాలన్నా బాగుండాలన్నా ముందు మీలో కాస్త మార్పు రావాలి మావయ్య. నాలో మార్పు రావాలంటావేంటమ్మా? ఒక తండ్రిగా వాడి బతుకు గురించి నేను ఆలోచించనా? వాడి జీవితం అలా నాశనం అయిపోతుంటే నాకు బాధ ఉండదా? వాడి మీద ప్రేమతోనే కదమ్మా ఇంత కోపడుతున్నాను. నిజమే మావయ్య, సుధీర్ మీద ప్రేమతోటే అతని జీవితం బాగుండాలనే మీరు కోప్పడుతున్నారు. కానీ ఎప్పుడూ ప్రేమ ప్రేమగానే కనబడాలి తప్ప కోపంగానూ ఆవేశంగానూ కనబడకూడదు మావయ్య. మరీ ముఖ్యంగా కన్న తండ్రి ప్రేమ ఎప్పటికీ కోపంతో బయటపడకూడదు. కన్నబిడ్డలకి కన్న తండ్రి బాధ ప్రేమ కంటే కోపం చాలా పెద్దగా కనబడుతుంది. ఆ కనబడే కోపంలో ప్రేమ కనిపించదు, మీరు ద్వేషిస్తున్నట్టే కనబడుతుంది. నేను ద్వేషిస్తున్నానమ్మా? మీరు ద్వేషించడం లేదు మావయ్య, ఖచ్చితంగా సుధీర్ని అమితంగా ప్రేమిస్తున్నారు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ సుధీర్కి అర్థం కావాలి కదా మావయ్య. సుధీర్ తప్పు చేస్తున్నాడని మీరు ఆవేశపడుతూ మాట్లాడుతూ అతన్ని తిడుతూ మీరు తప్పు చేస్తున్నారు. చివరికిప్పుడు అతని మీద చేయి చేసుకునేంత వరకు వచ్చారు.
సుధీర్ని సరైన మార్గంలో పెట్టాలన్నా, అతని భవిష్యత్తుని తీర్చిదిద్దాలన్నా, అతను క్షేమంగా ఈ ఉబి నుంచి బయటపడాలన్నా మీరు మీ అబ్బాయి మీద ప్రేమే చూపించాలి. ఏది చెప్పినా ప్రేమగానే చెప్పాలి. అతని తప్పొప్పుల్ని ప్రేమతోనే తెలియజేయాలి తప్ప ఇలా కాదు మావయ్య. ఏ తండ్రైనా బిడ్డకి ఏం చేయకూడదో కాదు, ఏం చేయాలో చెప్పాలి. ఎలా ఉండకూడదో కాదు, ఎలా ఉండాలో అది చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఎంత ఎదిగినా ఆ బిడ్డ తండ్రి జీవితానుభవం ముందు పసిపిల్లాడేగా. మీకున్నంత అనుభవం ఆ బిడ్డకు ఉండదనేది అర్థం చేసుకొని ఓపిగ్గా ప్రేమగా చెప్పండి. మీ బిడ్డ బలం బలహీనత మీకంటే ఇంకెవరికి ఎక్కువ తెలుసు మావయ్య. మీరు ఆవేశంలో కోప్పడి చెప్తే అతను ఇంకా బలహీన పడిపోతాడు. అదే మీరు మీ కన్న తండ్రి ప్రేమతో చెప్పి చూడండి, మానసికంగా బలవంతుడవుతాడు, అంతకంటే ఉన్నతంగా ఎదుగుతాడు. ఆలోచించండి మావయ్య. అమ్మా రమణి, నీ పెద్ద కూతురు అల్లుడు వచ్చారే, వాటర్ తీసుకురా. అల్లుడు గారు. చాలతే. అబ్బాయికి కాఫీ పెట్టవే. అలాగే. ఏముంది అత్తయ్య, నేనిక బయలుదేరుతాను. ఒక్క నిమిషం. మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు మీ భార్యను కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. ఇంకా ఇక్కడేం పని? నేను నా భార్యను తీసుకెళ్ళడానికి అభ్యంతరం లేదు మావయ్య. మీ అమ్మాయిని మీరు క్షమిస్తేనే కదా మా ఇంటికి రావడానికి. తనేమో మీరు క్షమిస్తేనే తప్ప కాపురానికి రాను అంటుంది. ఇక్కడ ఎవరి మనసులోనూ లేరు, ఎవరి జీవితంలోనూ లేరు. ఎవరినో నేను క్షమించడం ఏంటి? ఎవరి గురించో నాకు అక్కర్లేదు. అనవసరమైన బంధాల కోసం ప్రాకులాడే మనిషిని కాదు, అవసరం లేదు. ఎప్పుడు ఆ బంధాలు తెగిపోయాయి. తీసుకుని వెళ్ళండి ఇక్కడి నుంచి. అలాగే మీ అమ్మగారికి అక్కగారికి కూడా చెప్పండి, అనవసరంగా మా వియ్యంకుల వారి ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్లతోటి బంధుత్వాన్ని కలుపుకోవడానికి కానీ ప్రయత్నించడం కానీ ఏమీ చెయ్యొద్దని. వాళ్ళు నా వియ్యంకులు, మీకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇంటికి వెళ్ళడం కానీ, ఆ ఇంటి మనుషులతో కలవడం కానీ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. మీ బ్రతుకులు మీరు చూసుకోండి. ఒరే రామచంద్ర, ఏమిట్రా ఈ మాటలు? అమ్మా, దయచేసి మీరేం మాట్లాడకండి. మీకు మాతో సంబంధం లేనట్టు ఏదో పరవేళం అన్నట్టు మాట్లాడతారేంటి మావయ్య? మీరు ఆవేశంలో ఉన్నంత మాత్రాన జిందు మీ కూతురు కాకుండా పోతుందా? మీరు తండ్రి కాకుండా పోతారా? మీరు కావాలి, చిందుతో కలిసి సంతోషంగా ఉండాలనే కదా ఇప్పటి వరకు మీరు ఆవేశపడ్డా కోపడ్డా మౌనంగా వాటిని భరిస్తున్నాం. దయచేసి అది అర్థం చేసుకోండి. ఈ కథలన్నీ అవసరమయ్యా? నీ భార్యను తీసుకొని వెళ్తావా లేదా? ఇప్పుడు నా భార్యని బలవంతంగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళగలను, కానీ నా భార్యని నొప్పించి బాధ పెట్టి తీసుకుని వెళ్ళి నేను సుఖంగాను సంతోషంగాను ఉండలేను. నేను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది మేము సంతోషంగా ఉండడానికే తప్ప తను బాధపడుతూ ఉంటే చూడాలని కాదు. మీరు తనని క్షమించి మమ్మల్ని అంగీకరిస్తే మేము హ్యాపీగా ఉంటాం కదా. నేను మిమ్మల్ని క్షమించడం ఈ జన్మకి జరగని పని. వెన్నుపోటు పొడిచిన వాళ్ళని చేరదీసి ప్రేమను పంచేంత గొప్పవాణ్ణి కాదు నేను. దయచేసి తీసుకువెళ్ళిపోండి. మామయ్య గారు, మేం భరిస్తూనే ఉన్నాం కదా అని మీరు అంటూనే ఉన్నారు. నాకు ఓపిక నశించిపోతుంది. చిన్నాళ్ళు మీ అమ్మాయి చెప్తూ ఉండేది,
మా నాన్న క్షమిస్తేనే నేను వస్తాను అని. ఇప్పుడు చెప్తున్నాను, మీరు క్షమించి మీ అమ్మాయిని సగౌరవంగా మా ఇంట్లో దిగబెట్టాలి. నలుగురిలో మాకు తగిన గౌరవం లభించేంత వరకు నేను కూడా మీ అమ్మాయిని తీసుకెళ్ళను. పుట్టింట్లోనే ఉంటుంది. మీ అమ్మాయిని మీ దగ్గర ఉంచుకోండి. బాబు చూసారా అండి, ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో చూసారా? నేను చూడటమేంటి? ఎవరు కోరుకున్న బ్రతుకులు వాళ్ళకి తగ్గట్టే జీవితాలుంటాయి. ఎవరి జీవితానికి నేను బాధ్యుని కాదు. ఎవరు కోరుకున్న జీవితంలో ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా వాళ్లే పడాలి, నాకెందుకు? భగవంతుడా, గొడవ జరుగుతున్న ప్రతిసారి నిన్ను వేడుకుంటూనే ఉన్నాను. ఈ సమస్య తీరే మార్గాన్ని, ఈ ఇంట్లో సంతోషాన్ని నింపే సమయం ఎప్పుడొస్తుంది స్వామి? అత్తయ్య, దేనికోసం పిలిచారు అత్తయ్య? ఏమైనా కావాలా? ఏమొద్దమ్మా, ఇలా కూర్చో, నీతో మాట్లాడాలి. నన్ను చూడ్డానికి ఇందు వాళ్ళ అత్తగారు వచ్చారు కదా, వాళ్ళు నాతో కొన్ని విషయాలు మాట్లాడారు. మా ఇంట్లో జరిగిన గొడవ గురించి అత్తయ్య. ఓ, ఆ విషయాలు నీతో కూడా మాట్లాడారా? అవునత్తయ్య, నానేదో అన్నారని ఇందు నీ పుట్టింట్లోనే వదిలేస్తామన్నట్టు మాట్లాడారు. ఓ, అంత మాట అన్నారా? అది కరెక్ట్ కాదు కదమ్మా. అదే అత్తయ్య, ఆడవాళ్ళయ్యుండి సాటి ఆడపిల్ల విషయంలో అలా ఎలా మాట్లాడతారు? అందుకే నేను కాస్త గట్టిగానే సమాధానం చెప్పా. మధు, ఒక్కోసారి మనం సరిగ్గానే మాట్లాడినా అవతల వాళ్ళకి అది తప్పుగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే, మీ అక్క మీ నాన్నతో కూడా చెప్పకుండా పారిపోయి పెళ్లి చేసుకోవడం. ఆ ఒక్క విషయంలో ప్రధానమైన తప్పు మీ ఇంటి నుంచి ఉంది. ఇప్పుడు ఏమాత్రం తేడా జరిగినా అది అహాలకు పోయి గొడవలవుతాయి. ఇందు జీవితం రిస్క్లో పడుతుందమ్మా. అలాంటి వాటి గురించి ఈవిడికేం బెంగ? ఎవరితోననే సరే దెబ్బలాడుస్తూ ఉంటది. అమ్మా, నువ్వు ఊరుకో. నీకు మాట్లాడడం చేత కాదు, మధ్యలో దూరుతూ ఉంటావు. సైలెంట్గా ఉండు. చూడు మధు, ఈ విషయాన్ని తెగేదాకా లాగితే ప్రమాదం. నువ్వెళ్ళి ముందు ఇందుతోటి మీ నాన్నతోటి మాట్లాడు. ఇప్పుడు గనక మీ నాన్న రాజీ పడకపోతే ఇందు జీవితం పాడైపోతుందని, తనని పుట్టింట్లోనే వదిలేస్తారని మీ నాన్నకి చెప్పు. కనీసం అప్పుడైనా మీ నాన్న కూతురు జీవితం గురించి ఆలోచిస్తారేమో. సరే అత్తయ్య. సరేమ్మా, నువ్వు వెళ్ళు. నువ్వు బయలుదేరి వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు. రేపొద్దున వెళ్తానులే అత్తయ్య. ఇలాంటి విషయాల్ని ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదమ్మా. వాయిదా వేస్తూ ఉండడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందే తప్ప మరో ప్రయోజనం ఉండదమ్మా. నువ్వు వెళ్ళి మాట్లాడు. లేకపోతే పొద్దునొచ్చి ఇందు వాళ్ళ అత్తగారు మాట్లాడిన తర్వాత కూడా అసలు ఏ నిర్ణయం తీసుకోలేదని, దాని గురించి అసలు ఏం మాట్లాడలేదని దానికి ఓ మాట వస్తుంది. ముందు ఇందు జీవితాన్ని సరిచేయమ్మా, పాడైపోతుంది. అలాగే అత్తయ్య. వెళ్ళు, వెళ్ళి రెడీ అవ్వు. ఏంటి దేవకి, ఆ కుటుంబం మీద మధు మీద అంత ప్రేమ చూపించి ఆ ఇంటికి పంపిస్తున్నావు? అంటే మధుని ఆ ఇంటికి పంపించిన వెనక పెద్ద పథకమే చేసినట్టున్నావు. ఇప్పుడు మాత్రం సరిగ్గా అర్థం చేసుకున్నావు. నేనేమీ తన మీద ప్రేమతోటో, ఆ ఇందు జీవితాన్ని ఉద్ధరించడానికో, ఆ ఫ్యామిలీని సంతోషంగా ఉంచడానికో ఇలా చేస్తున్నానా? నందు మధుల మధ్య ఎడబాటు సృష్టించడానికి, వాళ్ల మధ్య స్పర్ధలు పెద్దవి చేయడానికి దీన్నొక ఆయుధంగా మార్చుకుంటున్నాను.
దాన్ని బయలుదేరిని నందు ఆఫీస్ నుంచి వస్తాడు కదా, ఆ తర్వాత ఏం చెయ్యాలో ఎలా చేయాలో నీకు చెప్తాను. దాన్ని బట్టి నువ్వు అల్లుకుపో. చూసుకో, చెడు కూడా ఆడేస్తాను. చిన్న పనుంది, వెళ్ళి తిరిగి వచ్చేస్తానని చెప్తున్నాను. నువ్విప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. అలా మాట్లాడతారేంటి? అలా వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రాకు. మీరు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, వెళ్ళమంటే వెళ్ళాలా? చెప్పాను కదా, నువ్వు వెళ్తే తిరిగి రాకూడదని. వస్తాను, అది మీకు చెప్పడానికి ఏ రైట్స్ లేవు. వాడి మాట వినకుండా వెళ్ళిందన్న కోపంతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. బావతో గొడవ పడి వచ్చావు కదా నువ్వు.